అక్టోబర్ 11, 2019 హిందూలోని ఆర్టికల్స్ 2 ఆల్రెడీ చెప్పేశానండి పార్ట్ 1లో. ఇక పార్ట్ 2లో ఇంకా మిగిలిన రిమైనింగ్ 2 ఆర్టికల్స్ చూద్దాం. యాక్చువల్గా ఈ ఆర్టికల్స్ ఇలా మొత్తం ఆర్టికల్స్ చెప్పడానికి కారణం ఏంటంటే మీ అందరూ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది చాలా రిస్క్తో కూడుకున్న విషయం, మీ అందరికీ తెలిసిందే ఈ ఆర్టికల్స్ చెప్పడం అంటే ఎంత కష్టం. సో ఆల్రెడీ నేను చేసిన పార్ట్ 1 40 మినిట్స్ దాకా ఉందండి. ఇప్పుడు ఇది ఇంకో 30 మినిట్స్ వస్తుంది. మోస్ట్లీ ఒక 1 అవర్ 10 మినిట్స్ ఉంటుంది ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అనేది. మీరు కొంచెం ఓపిక చేసుకుని 1 అవర్ 10 మినిట్స్ కన్నా మీరు కనుక చూడగలిగితే మీకు బెస్ట్ నాలెడ్జ్ వస్తుంది. మీరు సివిల్ సర్వీసెస్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ రాసేటప్పుడు ఈ ఆర్టికల్స్ మీదే ఎక్కువగా సెంటర్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీలో అయినా కానీ మెయిన్స్లో అయినా కానీ సివిల్ సర్వీస్లో అయితే ఈ ఆర్టికల్స్ బేస్ చేసుకుని మీరు మెయిన్స్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయాలన్నా లేకపోతే ప్రిలిమినరీలో కొన్ని పాయింట్స్ అడగాలన్నా ఈ ఆర్టికల్స్ బేస్ చేసుకుని అడుగుతారు కరెంట్ అఫైర్స్ కింద. సో నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి, మీ అందరి కోసం నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ ఆర్టికల్స్ పూర్తిగా చూసి దీని యొక్క ఉపయోగాన్ని పొందాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ సెక్టర్ వాళ్ళకి కూడా కొన్ని పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఎస్పెషల్లీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అనేవి వీటిలో నుంచే ఇస్తారు. సో మీరు కనుక ఒక నాలెడ్జ్ కనుక ఉన్నారనుకోండి, మీకు రీడింగ్ అనే ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఎగ్జామ్లో మీ టైం కన్జంప్షన్ కూడా చాలా తగ్గిపోతుంది. ఆల్రెడీ మీరు తెలిసిన ఆర్టికల్ని మళ్ళీ ఇంకోసారి రీడ్ చేయడం అనేది రీకలెక్ట్ చేసుకోవడం అవుతుంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ని మీరు ఒప్పుకుంటారనుకుంటాను. చూడండి, ఈరోజు నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోయింగ్ డౌన్ టుగెదర్. ది వరల్డ్ మస్ట్ హీడ్ ద IMF వార్నింగ్ దట్ ఎవ్రీ వన్ లాసెస్ ఇన్ ఏ ట్రేడ్ వార్. గోయింగ్ డౌన్ టుగెదర్ అంటే అందరం కలిసి పడిపోతున్నాం. గోయింగ్ డౌన్ టుగెదర్ అందరం కలిసి పడిపోతున్నారు అనమాట. ది వరల్డ్ మస్ట్ హీడ్ ద IMF వార్నింగ్ దట్ ఎవ్రీ వన్ లాసెస్ ఇన్ ఏ ట్రేడ్ వార్. అంటే IMF ఏదైతే సూచనలు ఇచ్చిందో, వార్నింగ్ ఇచ్చిందో దాన్ని అందరూ మేల్కోవాలి. ఆ వార్నింగ్ మేల్కోవాలి. ఎందుకని? ఎవ్రీ వన్ లాసెస్ ఇన్ ద ట్రేడ్ వార్ అంటే ఈ ట్రేడ్ వార్ వల్ల ఒక దేశమో లేకపోతే 2 దేశాలు ఇబ్బంది పడట్లేదు, ప్రపంచం మొత్తం కూడా ఈ ట్రేడ్ వార్ వల్ల నష్టపోతుందని చెప్తున్నారు. ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హ్యాస్ సమ్ వాట్స్ ఆఫ్ అడ్వైస్ ఫర్ గ్లోబల్ లీడర్స్ ఆన్ హౌ టు రీసెక్యూరేట్ ద ఫాల్టరింగ్ గ్లోబల్ ఎకానమీ. ఈ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్పిందంటే, ఈ గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే ఇలాంటి పరిణామాల వల్ల గ్లోబల్ ఎకానమీ అనేది ఎలా పడిపోతుందనే చెప్పింది. ఆన్ ట్యూస్డే ఇట్స్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివియా singled out India along with Brazil as witnessing a pronounced growth slowdown as a global growth experience as a synchronized downswing. ఎట్లా అంటే ఈ మొన్న థర్స్డేన తర్వాత IMF డైరెక్టర్ అనేది కొత్త ఆమె వచ్చారు. ఆమె ఎవరంటే క్రిస్టలినా జార్జివా. ఆమె ఇండియా గురించి బ్రెజిల్తో పాటు చెప్పింది. ఏమని చెప్పింది? ఏదైతే ఎకనామిక్ స్లోడౌన్ అనేది జరుగుతుంది, స్టార్ట్ అయింది, ఎకనామిక్ డౌన్ స్వింగ్ అనేది మొదలయ్యింది అని ఇండియాను బ్రెజిల్ని ఎగ్జాంపుల్గా చేసి చూపించింది. ద IMF ఎక్స్పెక్ట్స్ గ్రోత్ టు స్లో డౌన్ ఇన్ నియర్లీ 90% ఇన్ ద వరల్డ్ ఫర్ దిస్ ఇయర్. అంటే ఈ IMF ఏం చెప్పిందంటే ఈ గ్రోత్ స్లోడౌన్ అనేది 90% పడిపోయింది అని చెప్పేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం 90% పడిపోయింది. ఇన్ కాంట్రాక్ట్ టు ద 2 years ago when the nearly 75% ఆఫ్ ద వరల్డ్ విట్నెస్డ్ యాక్సలరేటెడ్ గ్రోత్. కానీ 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక 75% ఈ గ్రోత్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా అభివృద్ధిలో ఉంది. 70% అభివృద్ధిలో ఉన్నది. కరెక్ట్గా 2 ఏళ్లలోనే 90% పడిపోయింది. అంటే నెగిటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హిట్ ఇట్స్ లోయెస్ట్ రేట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద కరెంట్ డెకేడ్. అంటే ఏదైతే ఉందో ఈ గ్లోబల్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎప్పటి నుంచి తగ్గిపోతుందంటే ఈ డికేడ్ ఏదైతే ఉందో అంటే 2010 నుంచే ఈ డికేడ్ అనేది 2010 టు 2020 ఒక డికేడ్ అంటాం మనం. ఈ డికేడ్ స్టార్టింగ్ నుంచి ఈ గ్లోబల్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇన్ జులై ద IMF కట్ ద FY ఫైనల్ ఇయర్ ఫిజికల్ ఇయర్ 2020 గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ద ఇండియా ఎకానమీ బై 30 బేసిక్స్ పాయింట్స్ టు 7%. ఈ IMF ఏం చేసిందంటే 2020 గ్రోత్ రేట్ కింద ఇండియా గ్రోత్ రేట్ని ఆల్రెడీ 20 బేసిక్ పాయింట్స్ తగ్గించింది. చెప్పే కదండి, ఒక బేసిక్ పాయింట్స్ వచ్చేసి 0.01%, 30 బేసిక్ పాయింట్స్ అంటే 0.3% అనేది గ్రోత్ని తగ్గించి 7కి దాన్ని లిమిట్ చేసింది. అంటే ఇండియా గ్రోత్ రేట్ 7.3 ఉంటే దాన్ని 7కి రిస్ట్రిక్ట్ చేసేసింది. ఎందుకని గ్రోత్ రేట్ పడిపోయిందని. ఇట్ వుడ్ నాట్ బి ఏ సర్ప్రైజ్ ఇఫ్ గివెన్ ద ఫర్దర్ డిటరేషన్ ఇన్ గ్రోత్ సిన్స్ దెన్ ద IMF కట్ ఇండియా ఫోర్కాస్ట్ వన్స్ అగైన్.
ఇంకా మళ్ళీ మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని ముందు ముందు రోజుల్లో ఇంకా ఈ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతే కనుక ఖచ్చితంగా ఐఎంఎఫ్ అనేది దాని గ్రోత్ రేట్ ఇంకా తగ్గిస్తుంది. మిస్టర్ జార్జివాస్ మేడ్ ఇన్ స్పీచ్ హ్యాడ్ ద యూజువల్ ఎలిమెంట్స్ వేర్ స్లోయింగ్ గ్రోత్ వాజ్ బ్లేమ్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ద ట్రేడ్ వార్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ చైనా which is expected to shave off 0.8% from global GDP by 2020. అంటే ఎవరైతే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జార్జిగో అనేమో ఈ స్లోడౌన్కి రకరకాల కారణాలు చెప్పింది. అందులో ఒక కారణం ఏం చెప్పింది అంటే యునైటెడ్ స్టేట్స్కి చైనాకి జరుగుతున్న ఏదైతే ట్రేడ్ వార్ ఉందో అది కూడా ఈ గ్లోబల్ గ్రోత్ స్లోడౌన్ అవడానికి కారణం. తర్వాత దీనివల్ల ఈ ట్రేడ్ వార్ వల్ల 0.8% గ్లోబల్కు జీడిపి అనేది పడిపోయింది 2020కి అని చెప్పింది. షీ మేడ్ ద రైట్ నాయిసెస్ అబౌట్ ద ఎవ్రీ వన్ లాసెస్ ఇన్ ద ట్రేడ్ వార్ అండ్ హౌ సింక్రనైజ్డ్ గ్లోబల్ పాలసీ యాక్షన్స్ కెన్ హెల్ప్ ఎవ్రీ వన్. ఒక మంచి సంఖ్య అంటే మంచి నాయిస్ అంటే ఒక మంచి విషయాలను చెప్పింది ప్రపంచానికి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రేడ్ వార్ వల్ల నష్టపోతారు. అలా అంతేకాకుండా అందరూ లాభపడే విధంగా కొన్ని సింక్రనైజ్ గ్లోబల్ పాలసీస్ని కొన్ని ప్రమోట్ చేసింది. వాట్ ద ఐఎంఎఫ్ చీఫ్ డిడ్ నాట్ గెట్ ఇంటూ డ్యూరింగ్ హర్ స్పీచ్ హౌవెవర్ వాజ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఈవెన్ ద ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లూజ్ మానిటరీ పాలసీస్ టు సస్టైన్ గ్లోబల్ గ్రోత్. ఈ స్పీచ్ మొత్తం కూడా ఏది లూజ్ గ్లోబల్ మానిటరింగ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అంటే దేశాల మధ్య చిన్న గొడవ జరిగితే అది గ్లోబల్ ట్రేడ్ మీద పడిపోతుంది. ఆ ట్రేడ్ మీద పడటం అనేది వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ద గ్లోబల్ ఎకానమీ హ్యాస్ బీన్ హెల్ప్డ్ బై ఏ ఓల్డ్ డికేడ్ ఆఫ్ ద హిస్టారికల్ లో ఇంట్రెస్ట్ రేట్స్. Yet the recovery that ensued after the global financial crisis was the slowest in history and seems to be in trouble already. అంటే ఈ గ్లోబల్ ఎకానమీ అనేది ఈ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీద పడిపోయింది. అంటే రాను ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాల్సి వస్తుంది. ఎందుకని ఎకానమీ అనేది బాగలేదు కాబట్టి ప్రోత్సాహకాలు ఇవ్వడం కోసం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, పూర్తి గవర్నమెంట్ యొక్క దేశాలకు సంబంధించిన ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది. ఈవెన్ వాస్ దిస్ టైమ్ అరౌండ్ ద గ్లోబల్ ఎకానమీ స్లోస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ నియర్ ఆర్ బిలో జీరో ఇన్ మచ్ ఆఫ్ ద డెవలప్డ్ వరల్డ్ అండ్ కార్పొరేషన్స్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ బర్డెన్డ్ విత్ అన్సస్టైనబుల్ అమౌంట్ ఆఫ్ డెబిట్. అంటే కొన్ని దేశాల్లో ఏమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేవి నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాయి, చాలా తక్కువలో పడిపోతున్నాయి. జీరోలో పడుతున్నాయి, కొన్ని దేశాలు నెగిటివ్లో పడిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ గవర్నమెంట్లకు కానీ ఆ కోఆపరేషన్లకు కానీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితులు వచ్చేసినాయి. వైల్ షీ డిడ్ వాన్స్ అబౌట్ ద రిస్క్ posed by the sudden reversal of the capital flow and high global debit, she still did not refrain from calling for more monetary and ఫిజికల్ పాలసీ యాక్షన్స్. అంటే ఈ సడన్గా ఒకసారిగా ఏదైతే ఉందో గ్లోబల్ డెబిట్ అనేది అంటే ప్రపంచం మొత్తం అప్పుల్లో కూరుకుపోవడం, ఈ క్యాపిటల్ ఫ్లో అనేది అంటే క్యాపిటల్ అనేది ఎవరి దగ్గర అయితే స్థిర అభివృద్ధి అనేది ఆదాయం అనేది తగ్గిపోవడం అనేది, ఈ మానిటరీ పాలసీస్ ఇవన్నీ కూడా ఏమీ చేయలేని పొజిషన్లోకి వెళ్ళిపోయినాయి. ఫ్రమ్ యాన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈజ్ వర్త్ నథింగ్ ఇన్ ద ఐఎంఎఫ్ చీఫ్ ఎంఫసైజ్ ఆన్ ద నీడ్ ఫర్ స్ట్రక్చరల్ రిఫార్మ్ టు ద బూస్ట్ గ్రోత్ పర్టికులర్లీ ఇన్ ద ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్. ఇక ఆమె ఐఎంఎఫ్ చీఫ్ ఇంకా ఏం చెప్పిందంటే ఇండియా గురించి పెద్ద గొప్పగా ఏం చెప్పలేదు, దాని యొక్క కారణాలు ఎక్కువ చెప్పలేదు. ముందు ఇంటర్నల్గా ఉన్న ఇండియాలో ఉన్న మార్కెట్ ఎకానమీ గురించి ముందు దాన్ని బూస్టప్ చేసుకోమంటుంది. అంటే ప్రపంచ దేశం వల్ల జరిగే ఎకానమీ స్లోడౌన్ కన్నా ఇండియాలో కొన్ని మార్కెటింగ్ పాలసీస్ ఉన్నాయి, ఆ మార్కెటింగ్ పాలసీస్ వల్ల ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది స్లోడౌన్ అవుతుందని చెప్పింది. షీ సైటెడ్ ద ఫోర్త్ కమింగ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ విచ్ ఎస్టిమేట్స్ that the right structural reforms and double the speed at which emerging market economies such as India can catch up with the living standards of people in advanced countries by raising their productivity. ఇంకా ఏమేం చెప్పిందంటే గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఏమేం చెప్పిందంటే కరెక్ట్గా స్ట్రక్చరల్ రిఫరెన్స్ని ఇచ్చింది. అంటే ఈ ఎకానమీని డబుల్ చేయాలా, స్పీడప్ చేయాలా, దాంతోపాటు చేయాలి అంటే ముందు దాంతోపాటు ప్రజల యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క జీవన విధానం యొక్క జీవన పరిణామం ఏదైతే ఉందో స్టాండర్డ్స్ అనేవి ఇంకా అభివృద్ధి చేసి రైజింగ్ అంటే వాటిని అభివృద్ధి పరిచి ప్రొడక్టివిటీని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారో అప్పుడే ఇండియా యొక్క ఎకానమీ అనేది డెవలప్ అవుతుందని ఈమె గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం చెప్పింది. ది గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ విచ్ కమ్ టు పవర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ డెలివరింగ్ బిగ్ బ్యాంగ్ స్ట్రక్చరల్ ఎకానమీ రిఫార్మ్స్ విల్ డూ వెల్ టు హీడ్ సచ్ ఏ అడ్వైస్.
అంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో, మన గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి వచ్చిందో, ఇలాంటి పరిణామాలు మేము ఇలా ఈ ఎకానమీని బాగా డెవలప్ చేస్తాము, ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తయారు చేస్తాము అనేది ఏదైతే ఉందో, అది ఈ యొక్క ఏదైతే అడ్వైస్ వల్ల మేలుకోవాలా, ఈ అడ్వైస్ వల్ల మేలుకొని వాళ్ళ ఇచ్చిన అడ్వైస్ని పాటిస్తూ భారతదేశ ఎకానమీని అభివృద్ధి చేయాలి అని చెప్తుంది ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ స్టిల్ అంబర్ లైట్ ఫర్ రోడ్ సేఫ్టీ. అంటే ఇప్పటికీ ప్రమాదకరమైన ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఏదైతే లైట్ ఉందో అది ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ద అంబియస్ ప్రొవిజన్స్ ఇన్ ద అమెండెడ్ మోటార్ వెహికల్ లా, సేఫ్ రోడ్ బిహేవియర్ ఈ స్టిల్ మైల్స్ అవే. అంటే ఇప్పుడు మనకు ఏదైతే కొత్తగా మనకు మోటార్ వెహికల్ అనేది అమెండ్ చేశారు, ఈ అమెండ్మెంట్ అంటే ఈ మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులు తెచ్చినప్పటికీ ద రోడ్ సేఫ్టీ బిహేవియర్ అంటే ఈ రోడ్డు భద్రత అనేది ఇంకా చాలా దూరంలో ఉంది, కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పే ఆర్టికల్ చూద్దాం ఏంటో. The Motor Vehicle Bill 2019 passed by the Lok Sabha on July 23rd and the Rajya Sabha on July 31st has 33 clauses with the aim of reducing road traffic facilities and injuries in India. The amended MVA has several new provisions in increased compensation for road accident victims. A motor vehicle accident found to provide compulsory insurance cover to all road users, defining a good Samaritan recall of defective motor vehicle development, a national transparency policy, a national road safety board recognizing taxi అగ్రిగేటర్స్ అండ్ ఇంక్రీజ్డ్ పెనాల్టీస్ ఫర్ సెవరల్ అఫెన్సెస్. అంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది ఏదైతే ఉందో, ఈ మోటార్ వెహికల్ రోడ్ కొత్త బిల్ ఏదైతే ఉందో 2009 పాస్ చేశారు. జూలై 23న లోక్సభలోను, జూలై 31న రాజ్యసభలోను పాస్ చేశారు. దీంట్లో 63 క్లాజులు ఉన్నాయి మొత్తం. ఈ రోడ్ సేఫ్టీ అమెండ్మెంట్ లాస్ కింద రకరకాల ప్రావిజన్స్ని తీసుకొచ్చారు. అంటే మోటార్ వెహికల్కి సంబంధించినది, అంటే మోటార్ వెహికల్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బ్రేక్ గురించి సంబంధించినవి కానీ, తర్వాత ట్యాక్సీ ఎజిటేషన్ గురించి, రోడ్ సేఫ్టీ బోర్డు గురించి, రికగ్నైజింగ్ ద ట్యాక్సీ ఎజిటేషన్స్ గురించి, ఇంక్రీజ్డ్ పెనాల్టీస్, ఇంకా వాటితో పాటు పెనాల్టీస్ అనేది ఇలా చాలా వాటిని తీసుకొచ్చారు. 63 క్లాసెస్ ఉన్నాయి ఇలాంటివి తీసుకొచ్చారు. ఆల్ దీస్ ఆర్ ఇంటెండెడ్ టు రెడ్యూస్ ట్రాఫిక్ క్రాషెస్ బై అట్లీస్ట్ 50% బై 2020, ఏ టార్గెట్ సెట్ బై ద యునైటెడ్ నేషన్స్. అవుట్ ఆఫ్ ద మెనీ అమెండ్మెంట్స్ ప్రపోజ్డ్ ఇన్ యాక్ట్, the increased penalty have been implemented in many states from the September 1st, 2019. At the same time, many states have decided to dilute the suggested increase in penalties. అంటే ఇది ఏదైతే ఉందో ఈ రోడ్డు సేఫ్టీ అనేది కొత్త చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే 2030 కల్లా ఇప్పుడు జరిగే రోడ్డు యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 50% తగ్గించాలి అనే యునైటెడ్ నేషన్ ఒక టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ని రీచ్ అవడం కోసం ఇలాంటి వాటిని తీసుకొచ్చారు. దీన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే September 1st నుంచి అమల్లోకి వచ్చింది. చాలా స్టేట్స్ దీన్ని పాటిస్తున్నాయి. కొన్ని స్టేట్స్ ఏం చేస్తున్నాయి అంటే దీన్ని డైల్యూట్ చేయడానికి, అంటే దీన్ని తీసేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకని ఇంత హెవీ అమౌంట్ ఆఫ్ పెనాల్టీస్ పెడితే కరెక్ట్ కాదని కొన్ని స్టేట్స్ ఆలోచిస్తున్నాయి, కొన్ని స్టేట్స్ అయితే పాటిస్తున్నాయి. పెనాల్టీస్ ఆర్ డెటరెంట్స్. అసలు ఇక్కడ ముందు ఇబ్బందికరమైన డెటరెన్స్ అంటే ఇబ్బందికరమైన పరిణామాలు, పెనాల్టీసే ఒక యాజ్ అ డెటరెన్స్. పెనాల్టీస్ అనేవి ఒక పెద్ద బాధాకరమైన ఇబ్బందికరమైన పరిణామాలుగా దారితీస్తున్నాయి. న్యూ పెనాల్టీస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్యాల్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. ద కాన్సెషనైర్స్ ఆర్ ద contractor who is responsible for the faulty road design or has not followed standards, and guardians of juvenile offenders to be penalized. While there have to be penalties for offenders, there does not seem to be any correlation between the stricter and higher penalties and reduction in road traffic crashes in country where road traffic death have reduced over the year. Example being West Europe and United States, Japan and Australia. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోడ్ పెనాల్టీస్ అనేవి ఎక్కువగా పెంచేసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఈ రోడ్డు అంటే ఒక బాధ్యత లేని డ్రైవింగ్ అయితే కానీ, లేకపోతే బాధ్యత లేకుండా ఈ వాహనాలను ఎట్లా పడితే అట్లా తిప్పేవాళ్ళని ఇలా కంట్రోల్ చేయడానికి ఈ పెనాల్టీస్ వేయడం అనేది ఒక మంచి పరిణామమే. ఇలాంటి పరిణామాలని ఫాలో అయిన, అంటే ఇలాంటి సిద్ధాంతాలను ఫాలో అయిన వెస్ట్ యూరోప్, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఆస్ట్రేలియా వాటి యొక్క గోల్స్ని రీచ్ అయినాయి. ది ఐడియా ఈజ్ హయ్యర్ ఫైన్ ఈజ్ ఏ
deterrent to traffic crashes is based on the assumption that the driver is careless and that the fear of higher penalty will encourage careful behavior వైల్ ఆన్ ద రోడ్. అంటే ఈ హయ్యర్ పెనాల్టీస్ ఏదైతే ఉన్నాయో దీనికి కారణం ఎందుకు వేశారు అంటే ఈ ఈ రోడ్ యాక్సిడెంట్లు అన్నీ జరగడానికి కారణం ఏంటంటే రెక్లెస్ డ్రైవింగ్. అంటే ఒక రెక్లెస్నెస్ డ్రైవింగ్లో ఒక బాధ్యత లేని డ్రైవింగ్ వల్ల బాధ్యత లేకుండా వాహనం నడపడం వల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అందువల్ల ఇలాంటి పెనాల్టీస్ వేటిని ఎంకరేజ్ చేస్తాయి అంటే కేర్ఫుల్ డ్రైవింగ్ని, అంటే బాధ్యతతో కూడిన డ్రైవింగ్ బిహేవియర్ని చేస్తాయి. ఈ పెనాల్టీస్ అన్ని ఎంకరేజ్ చేస్తాయి అనే ఉద్దేశంతో ఈ రోడ్లో ఈ పెనాల్టీస్ పెంచారు. దిస్ కోర్స్ అగెన్స్ట్ ద కరెంట్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఇన్ రెడ్యూసింగ్ ట్రాఫిక్ క్రాషెస్ దట్ ప్రమోట్స్ ద డిజైన్ ఆఫ్ సిస్టమ్ విచ్ కెన్ ఫోర్గివ్ మిస్టేక్స్ మేడ్ బై రోడ్ యూజర్స్. అంటే ఇవన్నీ కూడా ఈ పెనాల్టీస్ పెంచడం అనేది ఆ రోడ్డు యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యతను ఇంకా పెంచుతాయి అనే ఉద్దేశంతో ఈ పెనాల్టీస్ పెంచారు. రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ దట్ ద రోడ్ డిజైన్ సచ్ యాజ్ లేన్ వైడ్, షోల్డర్ presence, number of lanes and made in design inflection driving behavior such as operating speed, lane చేంజింగ్ ఎక్సెట్రా. అంటే వీటితో పాటు ఇంకా ఈ రోడ్ సేఫ్టీలో ఏముంటాయంటే రోడ్ల యొక్క మంచి పరిణామాలు, అంటే రోడ్లు గతుకుల రోడ్లు లేకుండా ఒక నాణ్యతతో కూడిన రోడ్లు, తర్వాత ఆ లైనింగ్ ఎక్కువ లైన్లు ఉన్నాయా, ఆ రోడ్ యొక్క విడ్త్ ఎలా ఉంది, తర్వాత షోల్డర్ ప్రెజెన్స్ అంటే ఇరుకువైన రోడ్లు ఉన్నాయా, నెంబర్ ఆఫ్ లైన్స్ ఒక రోడ్లో ఎన్ని లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ డ్రైవింగ్ యొక్క సేఫ్టీని ప్రభావితం చేసే అంశాలు. దేర్ ఫోర్ వన్ కుడ్ ఎక్స్పెక్ట్ ద రోడ్స్ దెమ్సెల్ఫ్ ప్లే an important role in road safety and improved geometry, design and infrastructure could in turn help to improve the road safety. అంటే దీని అన్ని బట్టి చూస్తే కనుక రోడ్డు సేఫ్టీ అనేది కూడా, అంటే రోడ్డు యొక్క నాణ్యత కూడా ఈ రోడ్డు సేఫ్టీ ప్రయాణికుల భద్రతకు ప్రభావితం చేసే అంశాలు. డ్రైవర్స్ కెన్ మాడిఫై దేర్ బిహేవియర్ బేస్డ్ ఆన్ వాట్ దే సీ ఆన్ ద రోడ్ అహెడ్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు డ్రైవర్ యొక్క బిహేవియర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మంచి రోడ్డు ఉంటే స్పీడ్ వెళ్తాం, గతుకుల రోడ్డు ఉంటే స్లో అవుతాం. సో రోడ్డు బట్టే రోడ్డు యొక్క డ్రైవర్ యొక్క బిహేవియర్ ఉంటుంది అని చెప్తున్నారు. డ్రైవర్స్ ఆర్ మోర్ లైక్లీ టు ఫాల్ అస్లీప్ ఆర్ ఎక్స్పీరియన్స్ బోర్డమ్ ఆన్ స్ట్రైట్ మోనోటోనస్ డ్యూయల్ క్యారియేజెస్ రోడ్స్ విత్ లిటిల్ ట్రాఫిక్. అంటే డ్రైవర్లు కూడా కొంచెం ఇబ్బందికరమైన, అంటే ఎస్లీప్ అంటే అలసిపోతారు ఎక్కువగా. ఎందుకని రోడ్లు సరిగ్గా లేకపోయినా కానీ, సింగిల్ లైన్లు ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు రోడ్ల డ్రైవర్లు అనేది వాళ్ళ యొక్క అలసట పెరిగిపోయి నిద్ర వచ్చే పరిస్థితులు వస్తాయి. స్ట్రైకింగ్ పెనాల్టీస్ అండ్ ఇంటెన్సివ్ డ్రైవర్ ట్రైనింగ్ కెనాట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డ్రైవర్ ఫ్యాటిగ్యూ. అంటే డ్రైవర్లు చేసే ఈ తప్పుల్ని ఈ పెనాల్టీలు కానీ లేకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం వల్ల కానీ ఏం తగ్గదు. హౌఎవర్ రోడ్ ఇంజనీర్స్ కెన్ చేంజ్ ద రోడ్ డిజైన్ టు రెడ్యూస్ ద బోర్డమ్ అండ్ మానిటరీ. అంటే ఎప్పటి వరకు తగ్గదంటే రోడ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ యొక్క డిజైన్ని చేంజ్ చేయాలా, తర్వాత ఆ బోర్డమ్ అంటే ఆ ఇబ్బందికరమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తూ మానిటర్ చేయనంతకాలం ఇది జరగదు. గివెన్ ద అండర్స్టాండింగ్ ఫ్రమ్ ట్రాఫిక్ సేఫ్టీ థియరీస్ ఆఫ్ ద at least 50 years, safety interventions have to be based on three important principles: recognition of human faulty, acceptance of human error, and creation of forgiving environment and appropriate crash energy management. అంటే గత 50 సంవత్సరాలుగా మనం కనుక ఈ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కనుక మనం కనుక రీసెర్చ్ చేస్తే దీంట్లో రకరకాలు ఉన్నాయి. హ్యూమన్ ఫాల్టీస్ అంటే మానవ తప్పుదాలు, కానీ ఎక్స్పెక్టెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ అంటే మానవ తప్పుదాల వల్ల జరిగే కొన్ని కారణాలు అయితే, క్రియేషన్ ఆఫ్ ఫర్గివింగ్ ఎన్విరాన్మెంట్ కొన్ని వాతావరణ సంబంధమైన కారణాల వల్ల అవ్వచ్చు, అండ్ అప్రాప్రియేట్ క్రాష్ ఎనర్జీ మేనేజ్మెంట్. తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్ కూడా, అంటే ఎనర్జీ దానికి సంబంధించిన ఎనర్జీ ఏదైతే ఇప్పుడు లైట్ల ఫెసిలిటీస్ కానీ అలాంటి ఫెసిలిటీస్ వల్ల కూడా ఇలాంటివి ప్రభావాలు జరుగుతున్నాయి. ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద యూరోపియన్ కంట్రీస్ షోస్ ద రోడ్ స్టాండర్డ్స్ ఎలోన్ కెనాట్ ఎన్ష్యూర్ ద సేఫ్ రోడ్స్ ఫర్ ఆల్ అన్లెస్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. అంటే రోడ్డు భద్రత అనేది ఒక డ్రైవర్ల నుంచో లేకపోతే ఆ వాహనాల నుంచి వచ్చేదే కాదు, రోడ్డు నుంచి కూడా రావాలి. అంటే రోడ్డు కూడా కరెక్ట్గా ఉండాలి, ప్రయాణించే రోడ్డు కూడా. దేర్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా, ద డెన్సిటీ ఆఫ్ ద స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ అలాంగ్ హైవేస్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ట్రాక్టర్స్, 3-wheelers, cars, buses, tracks and truck trailers on these highways present a very different traffic mix as compared to North America and West Europe, where most highways standards have been developed.
ఇప్పుడు మన భారతదేశంలో ఇంకో దారుణమైన పరిస్థితి ఏంటి అంటే, ఆ చిన్న చిన్న ఊర్లు కానీ పట్టణాలు కానీ గ్రామాల యొక్క డెన్సిటీ ఎక్కువ, వాటి యొక్క పరిమాణం ఎక్కువ అనమాట. ఇవన్నీ కూడా హైవేలు ఆనుకొని ఉండటం వల్ల ఈ హైవేల్లో 2 వీలర్స్, ట్రాక్టర్లు, 3 వీలర్స్ అంటే ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు అన్నిటికీ ఒకే రోడ్ అయిపోయింది. సో దీనివల్ల ఇలాంటి మిక్స్డ్ ట్రాఫిక్ ఉండటం అనేది ఇండియాలోనే ఉంది. ఈ నార్త్ అమెరికాలో కానీ వెస్ట్రన్ యూరోపియన్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ లేదు. వాళ్ళ యొక్క హైవే డెవలప్ స్టాండర్డ్స్ అనేవి డెవలప్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ, కానీ మన హైవే స్టాండర్డ్స్ అంత డెవలప్ అయ్యి లేవు. పెడస్ట్రైన్ అండ్ మోటార్ సైక్లిస్ట్ ఇన్వాల్వ్మెంట్ టు ఫాటల్ క్రాషెస్ ఆన్ హైవేస్ ఈజ్ గ్రేటర్ దాన్ దోస్ ఇన్వాల్వింగ్ అదర్ రోడ్ యూజర్స్. అంటే ఈ మోటార్ సైకిల్స్ వల్ల జరిగే యాక్సిడెంట్లు ఎక్కువ, మిగతా వాళ్ళు చేసే యాక్సిడెంట్ల కన్నా ఈ మోటార్ సైకిల్ వాళ్ళ వల్ల జరిగే యాక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ ద పాస్ట్ 2 decades దే హ్యావ్ బీన్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్స్పాండింగ్ ద నేషనల్ హైవే సిస్టమ్ ఇన్ ఇండియా. ఎట్ ఫెసిలిటేట్ హ్యావ్ కంటిన్యూడ్ టు గ్రో. కింద ఎమెండెడ్ ఎంబీఏ అడ్రస్ ద కన్సర్న్స్. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాల కాలంగా భారతదేశం అనేది ఈ హైవేల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అయినప్పటికీ ఈ మోటార్ వెహికల్స్ యొక్క జరిగే యాక్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం తగ్గించలేకపోతుంది. డిస్పైట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్ ట్రాఫిక్ ఫెసిలిటీస్ హ్యాస్ కంటిన్యూడ్ టు ఇంక్రీజ్ ఇన్ ఇండియా. అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రాఫిక్ ఫెసిలిటీస్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఏ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే రిపోర్ట్ ఆఫ్ 2008 హ్యాస్ లిస్టెడ్ 1,51,430 fatalities. However, for the same year, the World Health Organization estimated 30 lakh deaths. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక 2018లో భారతదేశంలో జరిగిన ప్రమాదాలన్నీ కూడా 1,51,430 అయితే వాళ్ళు మొత్తం మీద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్క ఎంతంటే 3,00,000 మంది చనిపోయారంట. ఈ యాక్సిడెంట్ ఇక్కడ ప్రమాదాలు జరిగితే మన ఇండియాలో 1,51,000 ప్రమాదాలు జరిగితే 3,00,000 ఇండియాలో జరిగినాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3,00,000 డెత్స్ అనేవి చూసినాయి. ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టడీ బై ద రిజిస్టర్ జనరల్ అండ్ కన్సెసస్ కమిషన్ ఇండియా ది మిలియన్ డెత్ study also reports at least 50% under reporting of the traffic fatalities and a higher share of the pedestrian and motorized two-wheelers as a road traffic collision victims on compared to the Marth report. ఏదైతే ఈ మార్త్ రిపోర్ట్ ఉంది, మినిస్ట్రీ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఈ భారతదేశంలో ఇందాక చెప్పాం కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచం మొత్తం మీద 30,000 డెత్స్ జరిగితే ఒక ఇండియాలోనే అక్కడేమో చనిపోయింది అంతమంది. కానీ ఇండియాలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి? 1,51,000 ప్రమాదాలు. అంటే దీంట్లో 50% పైగా భారతదేశం షేర్ ఉంది. ఈ డెత్స్లో 50% దగ్గర 50% షేర్ ఉంది. అందులో ఎక్కువ షేర్ ఎవరిది అంటే 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2 వీలర్స్ ద్వారా జరిగిన యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. ద ఎంవీఏ అమెండెడ్ టు నాట్ టు అడ్రస్ the reliability of the crash eliminates which from the basics of the design preventive strategies. ఇది ఎలిమినేట్ చేయడం కన్నా దీని ప్రివెంటివ్ అంటే ముందు చర్యలు తీసుకోవడం, అంటే ప్రమాదం జరిగిన తర్వాత దాని యొక్క పరిణామాన్ని చూడటం కన్నా దానికన్నా ముందే దాని ప్రమాదం జరగకుండా చూసుకోవడం మంచిది. రోడ్ సేఫ్టీ డేటా గురించి చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ ట్రెడిషనల్ ఇన్ రోడ్ సేఫ్టీ టు అనలైజ్ రోడ్ సేఫ్టీ డేటా ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వై క్రాషెస్ అక్కర్, which factors influence risk and what determines crash severity, and then based on this understanding to arrive at reliable conclusions on how to prevent them most effectively and efficiently. అంటే ఇవన్నీ మనం ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్స్, రిస్క్, అవన్నీ కనుక్కోవాలా. ఒక్కటి కాదు రోడ్ సేఫ్టీ అంటే. రోడ్ల యొక్క నాణ్యత ఉండాలా, డ్రైవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలా, వాహనం అనేది సరిగా ఉండాలా, దాని చుట్టూ ఉండే హైవేలో ఉండే పల్లెటూర్లు కానీ గ్రామాలు అన్నీ ఆధారపడి ఉంటాయి. ఇలాంటి ఎన్నో కారణాలు ఆధారపడి ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద డేటా డ్రివెన్ అప్రోచ్. దీన్ని ఏమంటారంటే డేటా డ్రివెన్ అప్రోచ్. అంటే ఒక డేటా ద్వారా దాన్ని అప్రోచ్ అవ్వటం అనమాట. ఇన్ దిస్ అప్రోచ్ ప్రయారిటీస్ ఆర్ డెరైవ్డ్ బై యూజింగ్ ద క్రాష్ డేటా, బ్యాక్గ్రౌండ్ డేటా, ఎక్స్పీరియన్స్డ్ డేటా అండ్ డేటా ఆన్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఈ డేటాను అంతా ఎలా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ డేటా, క్రాష్ డేటా అంటే ఇదేంటంటే ఆపదలు అంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చే డేటా గురించి, బ్యాక్గ్రౌండ్ డేటా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా, తర్వాత ఎక్స్పోజర్ డేటా అంటే దాని ద్వారా వచ్చిన ఈ రెండింటిని కలపడం వల్ల వచ్చిన ఎక్స్పోజ్ అయిన డేటా గురించి, సేఫ్టీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, వీటన్నిటి ద్వారా ఈ డేటాను తయారు చేయాలి. దిస్ ఈజ్ వాట్ రీసెర్చర్స్ కాల్ యాజ్ ఎ సైంటిఫిక్ మెథడ్ అండ్
ఎవిడెన్స్ బేస్డ్ ఇంటర్వెన్షన్. ఇవన్నీ కూడా సైంటిఫిక్ మెథడ్ ఇంటర్వెన్షన్ అనమాట. ఇండియా హ్యాస్ స్టిల్ నాట్ క్రియేటెడ్ ఏ కల్చర్ ఆఫ్ ప్రిసీడింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ డిజైనింగ్ ప్రివెంటివ్ స్ట్రాటజీస్. అంటే ఇండియా ఏం చేస్తుందంటే ప్రివెంటివ్ స్ట్రాటజీస్ తీసుకోదు. అంటే ఆపద రాకముందుకే, ప్రమాదం జరగకముందుకే దాన్ని నివారించడానికి చూడదు. ఏ రిపోర్ట్ ఆఫ్ ద న్యూ సౌత్ వేల్స్ ఆస్ట్రేలియా ఇన్ 2007 ఎవాల్యుయేటెడ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద స్ట్రిక్టర్ పెనాల్టీస్. 2007లో ఏం జరిగిందంటే ఆస్ట్రేలియా ఈ స్ట్రిక్టర్ పెనాల్టీస్ మీద ఒక ఎవాల్యుయేషన్, ఒక డేటాను తీసుకొచ్చింది. విచ్ సెడ్ ఇట్ సజెస్ట్ దట్ ద సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ఫైన్స్ అండ్ లైసెన్స్ డిస్క్వాలిఫికేషన్ వుడ్ హ్యావ్ లిమిటెడ్ పొటెన్షియల్ ఇన్ డిటరింగ్ ద రెసిడెంట్ అఫెండర్స్. అంటే ఇలాంటి స్ట్రిక్ట్ పెనాల్టీస్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయడం కానీ, లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం అనేది చాలా తక్కువ రిస్ట్రిక్టెడ్ పరిణామంలోనే దాని యొక్క ప్రభావం ఉంటుంది. ద ప్రెజెంట్ అనాలిసిస్ ఫెయిల్ టు ఫైండ్ ద ఎవిడెన్స్ ఫర్ ఏ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫైన్ అమౌంట్ అండ్ ద లైక్లీహుడ్ దట్ యాన్ అఫెండర్ విల్ రిటర్న్ టు కోర్ట్ ఫర్ ఏ న్యూ డ్రైవింగ్ లైసెన్స్. అంటే వీటి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ ఉంది. ఏది డ్రైవింగ్ లైసెన్స్ పెనాల్టీస్ గురించి డ్రైవింగ్ లైసెన్స్ని మళ్ళీ కొత్తగా తీసుకోవడం, కోర్టు దగ్గర తీసుకోవడం అనేది దీని యొక్క కంపారిజన్ అనేది కరెక్ట్గా లేదు ఈ డ్రైవింగ్ గురించి. నార్ వాజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ఫ్రమ్ అవర్ అనాలిసిస్ టు సజెస్ట్ దట్ ద లాంగర్ లైసెన్స్ డిస్క్వాలిఫికేషన్ పీరియడ్ reduce the likelihood of an offender repairing బిఫోర్ ద కోర్ట్స్. అంటే మనం వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎక్కువ కాలం వాటిని ఆపేయడం అనేది ఆ డ్రైవింగ్ యొక్క అంటే ఈ రోడ్ సేఫ్టీని భద్రతని ఏం పెంచదు. ఎందుకని చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా నడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక్రీజ్ ఫైన్ అలోన్ సజెస్ట్ ఇన్ ద అమెండ్మెంట్ ఆఫ్ MVA విల్ నాట్ హ్యావ్ ద ఇంటెండ్ ఎఫెక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ట్రాఫిక్ క్రాషెస్. అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయటము, లేకపోతే ఫైన్స్ ఎక్కువ పెంచడం అనేది ఈ క్రాషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించలేవు. ఏదైతే యాక్సిడెంట్ పరిణామాలు జరుగుతున్నాయో వాటిని క్రాషెస్ తగ్గించలేవు. కరెంట్ ట్రాఫిక్ సేఫ్టీ science suggests that if the road users do not have their share of responsibility, for example due to a lack of knowledge or competence, or if the personal injuries occurs or for other reasons that lead to risk, the system designers must take further measures to prevent the people from being killed or seriously injured. అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ పెనాల్టీస్ ఇవన్నీ ఇవ్వటం కాదు, అసలు ముందు వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేయాలి. ఈ రోడ్ సేఫ్టీ గురించి వాళ్ళకి రోడ్ సేఫ్టీ సరిగ్గా తీసుకోకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే పరిణామాలు, దాని మీద జరిగే నష్టాలని వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళకి సంబంధించిన ఈ ప్రమాదాల వల్ల గురయ్యే పరిణామాలు చెప్పాలా, తర్వాత దాని గురించి నష్టాలు అన్నింటినీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే ఈ యాక్సిడెంట్స్ కానీ సీరియస్ ఇంజురీస్ కానీ తగ్గించవచ్చు. దేర్ ఫోర్ ఇఫ్ దేర్ ఈజ్ టు బి ఏ reduction in India in the growing health burden due to traffic crashes, it requires establishing a system or institute structural which enables the generation of the new knowledge, new road standards, thereby ensuring the safe highways and urban roads. Those we have long way to go in ensuring safe road behavior. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేట్ చేయటం, తర్వాత ఈ హైవే నాలెడ్జ్ వాళ్ళకి అందించటం, తర్వాత హైవేస్ మంచి నాణ్యతతో కూడిన హైవే రోడ్లను, తర్వాత అర్బన్ రోడ్లు అంటే పల్లెటూర్లలో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ వేసే రోడ్లు యొక్క స్టాండర్డ్స్ పెంచడం, ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ బిహేవియర్కి చాలా దూరంలో ఉన్నాయి, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవన్నీ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు అయ్యే పరిణామం కాదు. ఇవండి ఈరోజు 2 ఆర్టికల్స్. ప్లీజ్ మీరు మొత్తం ఆర్టికల్స్ చూడండి. నా కష్టానికి మీరు విలువిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ డే.